నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్, మీ అందరికీ తెలుసు. చాలామంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాడు డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్. జెన్యున్గా నేనేం వచ్చి అడుక్కోవట్లేదు నాతో సినిమా తీయండి అని. నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్. ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బీ ఎరేజ్డ్ సార్. హిస్టరీలో వెళ్ళి మీరు ఐడిల్ బ్రెయిన్లో కానీ, గ్రేట్ ఆంధ్రాలో కానీ, పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్, అందరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసిన సార్ నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు. నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది. నందు బాగా చేశాడు, పలు రకాలైనటువంటి Your email is your first online impression. Make it count. With GoDaddy Email, you get a professional address that matches your domain. It builds trust, boosts credibility, and helps grow your brand. Setup is quick, and your inbox is protected with built-in security. And if you ever need help, we are just a call away. Start building your brand, one email at a time. ఇష్టం ఒకలా ఉండదు సార్. అందరూ చదువుకుంటారు, అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు, కానీ అందరికీ ₹1,00,00,000 ఉద్యోగాలు రావు. నేను అలాంటి ఒక మనిషినే. నేను కష్టపడుతున్నా సార్. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే 18 ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి. ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ, వాళ్ళు ఈసాలా కప్పు నమ్మదే అన్నారు సార్. నాకు 18 ఏళ్ళ జర్నీ అయింది సార్. నిజంగా చెప్తున్నా, ఈసాలా హిట్ నమ్మదే సార్. ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్గా. సినిమా చూడండి, స్టిక్ త్రూ ఇట్ సార్. ఫస్ట్ హాఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు, సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. కానీ స్టిక్ త్రూ ద ఫిలిం టిల్ ద సెకండ్ హాఫ్ సార్. బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్గా మాట్లాడే ప్రెస్ ముందంటే ఇదే రామానాయుడు స్టూడియోస్లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్. పొగరుగా చెప్పట్లేదు, చాలా హంబుల్గా, చాలా వినయంతో, మర్యాదగా, పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్. పొగరుగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నా. సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు. నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అయ్యాను అంటాను సార్. కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా, ఇక్కడే ఉంటా, చచ్చే వరకు సినిమాలే చేస్తాను సార్ నేను. అది యాక్టర్గా అయినా, డైరెక్టర్గా అయినా, అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా. ఓడిపోయాను నాకు కమెంట్స్ వస్తున్నాయి సార్. నాకు ఎమోషన్ ఎందుకంటే టీజర్ చూసి టీజర్ నచ్చలేదు అనకుండా ఈడు ఇట్టు కొడతాడా, బొంగిడి ఇట్టు కొట్టాడు ఈడ. నా బాధ ఏంటంటే నన్ను ఎందుకు జడ్జ్ చేస్తారు, మీకు అర్థమైంది సార్. నన్ను జడ్జ్ చేస్తున్నారు అంటే చిన్న చూపు. అఫ్కోర్స్ దే హ్యావ్ ఆల్ ద రైట్స్, ఎందుకంటే నాకు హిట్లు లేవు. కానీ అరే ఒక అవకాశం ఇద్దాం, చూద్దాం, ట్రైలర్ చూద్దాం, టీజర్ చూద్దాం. టీజర్ గురించి మాట్లాడాను, అరే ఇది నాకు నచ్చలేదు, నేను నేర్చుకుంటాను సార్. నేను నేర్చుకోవడానికి రెడీ. అందుకే కదా సార్ నేను ప్రతిసారి నేను ఫెయిల్ అయినా కూడా కొత్త వాళ్ళతో వస్తున్నాను. ఇంకోటి డబ్బు వేస్ట్ అవ్వకుండా నా సొంత డబ్బుని పనంగా పెట్టి ఇంతమంది సార్, ఎంతమంది డెబ్యూటెంట్స్ తెలుసు సార్. ఓకే, లీవింగ్ యామనీ అక్రాస్, నా సౌండ్ డిజైనర్స్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి, మా రైటర్ లైన్ ప్రొడ్యూసర్ మక్కపాటి రోహిత్, ప్రతీక్ నూతి 24-year-old యంగ్స్టర్, వరుణ్ రెడ్డి, నా యాక్టర్స్ అందరు డెబ్యూటెంట్స్ సార్. అందరినీ నమ్మి నేను పైసలు పెట్టాను. ఇంకోటి డబ్బులు పోకుండా నా డబ్బులు నేను పెట్టుకుని నేను రిస్క్ చేశాను. ఈ గెలుపు నా ఒక్కడిది కాదు సార్. మీరందరికీ సినిమా నచ్చితే కనుక నాతో పాటు వీళ్ళందరూ లేస్తారు సార్. నా కోసం అనే నా కోసం కూడా, బట్ నాతో పాటు వీళ్ళందరి కోసం ఒకటైతే చెప్తాను సార్, గెలవచ్చు గెలవకపోవచ్చు, గెలుస్తాననే నమ్మకం ఉంది. కానీ ఒకటైతే చెప్తాను, ఈ సినిమా ఒకవేళ గాడ్ ఫార్బిడ్ ఒకవేళ అనుకున్న రిజల్ట్ రాకపోయినా సార్, నేను ఓడిపోయాడు అనే దానికన్నా నేను చచ్చే రోజున ఈడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు రా గెలిచే వరకు అనే పేరుతో చచ్చిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. ప్రయత్నిస్తాను సార్. నేను క్షమాపణ కొట్టేటువంటి రోజు రావచ్చు, వచ్చి అడగచ్చు. జస్ట్ సేయింగ్ సార్, గాడ్ ఫర్బిడ్, నిజంగానే నందు ఆ రోజు ఇన్ని డైలాగులు కొట్టావమ్మా అని చెప్పి అంటే నిజంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ కోరుకుని వెళ్తాను సార్. కానీ సినిమా వదలను సార్. వస్తాను, ప్రయత్నిస్తాను, మళ్ళీ చేస్తాను, మళ్ళీ సినిమా చేస్తాను. ఆ రోజు కూడా ఇంత ఎమోషన్ ఫీల్ అవుతాను, అంతకుముందు రాలేదని చెప్పి మళ్ళీ ప్రయత్నిస్తాను సార్. మళ్ళీ చెప్తున్నా, చచ్చే వరకు సినిమాలో ఉంటాను సార్. ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి రండి, సినిమా చూడండి. నందు గారు, స్వామి చెప్పండి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాగుంది ట్రైలర్. అంటే జనాల ఆడియన్స్ థియేటర్కి రావాల్సినంత
కంటెంట్ అయితే ఉందనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో దానికి మీకు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీరు రకరకాల సినిమాలు చేశారు, పెద్ద అవును సార్. సినిమాలు చేశారు, చిన్న సినిమాలు చేశారు, అన్ని ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఈ ఎక్స్పీరియన్స్లో అంటే ప్రజెంట్ ట్రెండ్లో ఇలాంటి ఒక వైల్డ్ సినిమాకి, యా. ఇలాంటి ఒక క్యారెక్టర్, ఒక బోల్డ్ సీన్స్కి, ఇలాంటి వాటికి జనాలు ఆడియన్స్ థియేటర్కి వస్తున్నారు అని డిసైడ్ అయ్యి ఈ సినిమా చేసినట్టుగా అనిపిస్తుంది. ఓకే. సో అంటే ఒక కమర్షియల్ హిట్ కోసం తప్పదు, డెఫినెట్గా Yeah. ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉందో Yeah. దాన్ని ఫాలో అవ్వాలి. అవును. అంటే అది దృష్టిలో పెట్టుకుని ఈ సబ్జెక్ట్ కథ తయారు చేసుకోవటం, మీరు వరుణ్ గారిని అప్రోచ్ అవ్వటం, ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడం జరిగిందా? చెప్పిస్తామమ్మా. ఆనెస్ట్గా చెప్పాలంటే స్వామి, జెన్యున్గా ఏ రోజు నేను వరుణ్ కూర్చుని రాసుకుంటున్నప్పుడు కథ ఆర్ డెవలప్ చేసినప్పుడు మామ ఇది పెడదాంరా, ఇలాంటి ఒక సెక్స్ సీన్ ఉంటేనో ఆర్ బూతులు వాడితేనో అట్రాక్షన్ వస్తుందని అమ్మతోడు సార్ మేము అలా అనుకోలేదు సార్. అంటే క్లిక్ బెయిట్ లాగా ఏ సీను చెయ్యాలి అని ఏ రోజు అనుకోలేదు, తోడేసి చెప్తున్నాను. వాడి జర్నీ ఏదైతే ఉంటుందో, సిద్ధార్థ్ అనేటి వాడి జర్నీలో వాడికి ఉన్నటువంటి కసి నుంచి కొన్ని రకాలుగా వాడు బిహేవ్ చేయాలనుకుంటుంది. మీ అమ్మ చూపిస్తాను రా ఇవాళ దీన్ని అని ఇప్పుడు లాస్ట్లో డైలాగ్ ఉన్న 3 ఆ కసి ఏదైతే ఉంటుందో సార్, ఒక జెన్యున్గా అంటే నేనైనా నా ఇంటర్లో ఆర్ డిగ్రీలో ఉన్నప్పుడు ఆర్ వరుణ్ అయినా మేమందరం మా బ్యాచ్ అలా జెన్యున్గా ఫీల్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ అందరూ ఫీల్ అయి ఉంటారు ఒకవేళ మీకు ఒక చిన్న అలాంటి ఎవడైనా గిల్లుంటే కనుక. సో ఆ క్యారెక్టర్ ఆ పలానా సిచ్యువేషన్లో అలా బిహేవ్ చేయడానికి రాసిందే తప్ప క్లిక్ బెయిట్గా ఈ సీన్ వేద్దాం అని ఒక్క సీన్ కూడా రాయలేదు సార్. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, మేము సినిమా చేసినప్పుడు నేను వరుణ్ ఇద్దరం డిసైడ్ అయింది ఏంటంటే, మామ ఈ సినిమా ఎవరు కొనకపోయినా ఏ రోజు కూడా ఇన్ని డబ్బులు పెట్టాము అనేటువంటి రిగ్రెట్ లేని సినిమా. అంటే నేను యూట్యూబ్లో ఈ సినిమా చూసుకున్న రేపొద్దున ఎవరు కొనకపోయినా ఐ షుడ్ బి ప్రౌడ్ దట్ నందు ప్రొడ్యూస్ దిస్ ఫిలిం అండ్ పీపుల్ లేటర్ రికగ్నైజ్ చేసిన, అరే యాక్చువల్లీ నందు టేస్ట్ ఇదిరా, వాడికి వేరేవి సహాయ సహకారాలు కుదరక వాడికి వర్కౌట్ అవ్వలే. బట్ ఇఫ్ నందు హ్యాస్ టు ఇన్వాల్వ్ అండ్ టేక్ ఎవ్రీ సింగిల్. నిన్న రాత్రి కూడా ట్రైలర్ ఎడిట్ చేసిన తర్వాత సార్ మళ్ళీ మేము ఇద్దరం డిస్కస్ చేసుకుని మళ్ళీ ఎడిట్ చేసాం సార్ ట్రైలర్ లెంత్ గురించి. నిన్న రాత్రి, ఇప్పుడు ప్రెస్ మీట్ కదా సార్, నిన్న రాత్రి చేసి మళ్ళీ డీసీపీ పంపించి మళ్ళీ సౌండ్ చేయించి ఆ లెవెల్ వరకు నేను ఇన్వాల్వ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నా, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నా, చచ్చే వరకు తీసుకొస్తానని కూడా చెప్పాను. అంటే అంతవరకు నేను నా ప్రయత్నం పెడతా. నేను ఇన్వాల్వ్ అయితే నా అవుట్పుట్ ఇలా ఉంటుంది అనేటువంటి నమ్మకం కుదరాలి ఆడియన్స్కి, ప్రెస్కి, ఇండస్ట్రీకి. రెస్పెక్ట్, హీఈస్ అ ఫిల్మ్ మేకర్ హిమ్సెల్ఫ్, నాట్ జస్ట్ అన్ యాక్టర్ అనేటువంటి నమ్మకం కుదిరేంత వరకు నేను పనిచేయడానికి సిద్ధపడి చేశాను సార్. సో యూట్యూబ్లో పెట్టుకున్నా మేము ఆనందపడి గర్వపడేటువంటి ప్రోడక్ట్ చేశాను తప్ప కమర్షియల్స్ని, క్లిక్ బెయిట్స్ని ఏ రోజు ఆలోచించి ఒక టెంప్లెట్ అయితే వేయలేదు. విచ్ ఈస్ వై సురేష్ బాబు గారు కూడా కొన్నారు, బికాస్ హీ ఫౌండ్ ద ఫ్రెష్నెస్ ఇన్ ద ఫిలిం. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి కరెంట్ ట్రెండ్